తెలంగాణ బిడ్డలు డాక్టర్లు కావద్దా? మెడికల్ సీట్లు కేటాయింపులో స్థానిక విద్యార్థులకు అన్యాయం, వేరే రాష్ట్రాల వారికి ప్రాధాన్యం కల్పించేలా జీవో 33, మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపు, అరెస్టులు. వైద్య విద్యలో స్థానికతను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 33ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వి మినిస్టర్ క్వార్టర్స్కి పిలుపునిచ్చింది. జీవో 33ని రద్దు చేసి తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్క రోజు కూడా నెమ్మది ఉండలేదు ఆ రాష్ట్రం. రోజు కొర రాష్ట్రంలో ఏదో ఒక కొర వీలే పెడతాను. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్వి నాయకులు, విద్యార్థులను సైతం పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య సీట్ల కేటాయింపులో ముందు చూపు లేకుండా ఆలోచించడం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని బీఆర్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవడంలో 50% కన్వీనర్ కోటాలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. పేద మధ్యతరగతి విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే కాంగ్రెస్ ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఉద్యమించాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఏది గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంటే ఈ మన ఈటల రాజేందర్ మీద ఉప ఎన్నికలలో పోటీ చేసిన ఆయన కదా, ఆయనే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, మొన్న ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా డీమ్డ్ హోదా ఇచ్చింది కదా ఈ 33 జీవోని తీసుకొచ్చి. అయితే దీనివల్ల ఏంటంటే 50% కన్వీనర్ కోట కిందికి పోతున్నాయి. 50% పోవడం వల్ల ఇవి వీళ్ళ ఫీజులు వీళ్ళే నిర్ణయించుకోవచ్చు. ఫీజులు ఎంతైనా పెట్టుకోవచ్చు. అయితే ఇలా మల్లారెడ్డి కాలేజ్ ఉన్నది కదా, మరి ముందు మల్లారెడ్డితో ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం అసలు దీన్ని మీరు కాదు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు దీన్ని మీరు కాదు అనేయాల్సింది. కేటీఆర్ను దీని మీద కేసీఆర్ స్పందించాలి, లేదా హరీష్ రావు స్పందించాలి. ఈ చిన్న చితక వాటికే మిమ్మల్ని తోలుతానులా, ఇది చిన్న చితక అనుకుంటానులా. ఇది పార్టీ హెడ్స్ మాట్లాడాలి వీటి మీద. కన్వీనర్ కోట వల్ల నాశనం అయ్యేది ఎవరు? ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన పేద విద్యార్థులు. అసలు ఇక రిజర్వేషన్లే లేవల్ల. బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్ కోట లేదు. అది ప్రభుత్వం కొట్టేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీని మీద ఎవడు మాట్లాడాలి? కేటీఆర్ మాట్లాడాలి. కేటీఆర్ అక్కర్రాని సబ్జెక్టులు ఎంచుకొని కేటీఆర్ మాట్లాడతాను. దీని మీద మళ్ళీ బీసీలోనే ఎగదోస్తాను. కన్వీనర్ కోట వల్ల రిజర్వేషన్లు తీసేయడం వల్ల రెడ్డి పిల్లలు ఏం నష్టపోరు, వెలుమ పిల్లలు ఏం నష్టపోరు. నష్టపోయేది ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు. 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు పెట్టి చదవలేం మనం. దీనివల్ల మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, ఇంకో యూనివర్సిటీ కావచ్చు, వాళ్ళు బాగుపడతారు. కాంగ్రెస్ తెచ్చిందంటే దీని మీద ఫైట్ చేయాల్సింది హరీష్ రావు ఫైట్ చేయాలి, కేటీఆర్ ఫైట్ చేయాలి, కేసీఆర్ వ్యతిరేకించాలి దీన్ని. వాళ్ళు ఏమో చల్లగా మాకేం పట్టనట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కాలేజీలు ఉన్నాయి కావచ్చు, వాళ్ళ బినామీల పేరు మీదనో వాళ్ళ పేరు మీదనో ఉంటాయి కాలేజీలు. ఇక ఇప్పుడు వచ్చి వీళ్ళు తనలో పడాలి గిదిని మీద. కేటీఆర్ గిదిని మీద కదా నువ్వు మాట్లాడవలసింది. గిదిని మాట్లాడకుండా దాన్ని పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతున్నావు. అందుకే నీ మీద విశ్వాసనీయత లేదు ప్రజల్లో.